హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ బందా వ్లాగ్స్. తమ్ముళ్ళు అయితే చూసుంటారు. విషయం ఏంటంటే నైట్ నా డ్యూటీ అయిపోయింది, ఇంటికి వస్తూ ఉన్నాను. 108 అయితే ఆగునింది. ఇంకా వెళ్ళి చూసేసరికి ఒక అతను పడిపోయి ఉన్నాడు. ఇంజరీస్ బాగానే అయ్యాయి. అవును, అతను 108లోకి అయితే ఎక్కించేసి ఇంకా ఏంటని కనుక్కుంటే ఒక తెలియని వెహికల్ వచ్చేసి ఆ బర్రెని కొట్టేసి వెళ్ళిపోయింది. ఆ బర్రె అక్కడే పడిపోయిన వల్ల మనోళ్ళు వచ్చి ఫాస్ట్ మీద వచ్చారు. ఆ ఫాస్ట్లో ఆ బర్రెని ఒకసారిగా చూసి అది కంట్రోల్ చేసుకోలేక అదుపు తప్పి వీళ్ళు కూడా పడిపోయారు. వెహికల్ అయితే బాగా డ్యామేజ్ అయింది. ఈ బైక్ ముందు ఒక ఆటో కూడా వచ్చిందంట. ఆ ఆటో వచ్చి అతను స్లోగా రావడం వల్ల జస్ట్ చూసి పక్కన నుంచి వెళ్ళిపోయాడంట. కానీ ఈ బైక్ ఏంటంటే కొంచెం స్పీడ్ రావడం వల్ల కంట్రోల్ చేసుకోలేక పడిపోయాడు. నైట్ టైం ఏంటంటే ఎక్కువగా పశువులు అవి రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే మనకి దగ్గరకు వచ్చే వరకు కనపడవు. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మనకి రోడ్డు వైపు వచ్చేసి ఇవి వడ్లు అవన్నీ ఆరబెట్టేసి ఉంటారు. అవి కూడా చూసుకుంటూ నిదానంగా వెళ్ళండి. అవన్నీ ఏంటంటే దగ్గరకు వచ్చే వరకు కనపడవు. సో కాబట్టి నిదానంగా వెళ్ళారంటే మనకే ప్రాబ్లం ఉండదు, వాటికి ఏ ప్రాబ్లం ఉండదు. ఫాస్ట్గా వెళ్ళి వాటిని కొట్టేసుకోవడం వల్ల మళ్ళీ మన ఫ్యామిలీకి మనకి ఇబ్బంది తప్ప ఇంకేముండదు. బైక్లో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ హెల్మెట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే హెల్మెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి సెక్యూర్ అంటే హెల్మెట్ ఖచ్చితంగా చెప్పొచ్చు. డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇముడి హాయ్ మాత్రం చెప్పవకండి. ఇంకా మరెన్నో వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వేగం సమయం కన్నా మన ప్రాణం చాలా విలువైంది బాబాయ్.